హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకున్నానండి. మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు నేను మన కిచెన్లో ఎంతో టేస్టీ అయిన కాలా గులాబ్ జామ్ చూపిస్తున్నానండి. కాలా జాములు చూపిస్తున్నాను, చాలా టేస్టీగా ఉంటాయి. ముందుగా ఒక గులాబ్ జామ్ ప్యాకెట్ తీసుకొని అందులో పాలు వేసుకోవాలి. కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. మొత్తం ఒకసారి వేసుకోవద్దు. ఈ పిండి మరీ మొత్తం ప్రెస్ చేస్తూ కూడా పూరి పిండిలాగా కూడా కలుపుకోవద్దు. మామూలుగా కలిపేసుకుంటే సరిపోతుంది. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ పక్కకు పెట్టేసుకోవాలి. చూసారా, ఇలా కలుపుకుంటే సరిపోతుంది. ఇలా కలుపుకున్న దాన్ని పక్కకు పెట్టేసుకోవాలి. తర్వాత మనం చక్కెర పాకం అండి స్టవ్ వెలిగించి ఒక బౌల్ పెట్టేసుకొని అందులో 1 కప్ షుగర్ వేసుకోవాలి. 2 కప్స్ వాటర్ వేసుకోవాలి. ఇది పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇవి మనకి తీగ పాకం వచ్చే వరకు మరిగించుకోవాలి. ఇందులో 2 ఇలాచీలు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది ముదురు పాకం రాకుండా జిగురు పాకం వచ్చే వరకు ఉంటే సరిపోతుందండి. చూసారా, ఇలా ఇలాచీలు 2 పొట్టు తీసేసుకొని వేసుకోవాలి. దంచాల్సిన అవసరం లేదు. ఇలా చేసి పెట్టుకున్నాక పాకం రెడీ అవుతూ ఉంటుంది. మనం వీటిని ముద్దం చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి మనం తీసి పెట్టుకొని కలుపుకోవాలి. ఇలా కలిపేసుకొని అందులో లోపల మిశ్రమం కోసం కొంచెం తీసి పక్కకు పెట్టుకోవాలి. అందులో చిన్న బౌల్స్ పెట్టుకుంటాం కాబట్టి కొంచెం అయితే సరిపోతుంది. ఈ కొంచెం పిండిలో మనం డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలండి. మీ దగ్గర ఏవి అవైలబుల్ ఉంటే అవి తీసుకోవాలి. నేను బాదం, జీడిపప్పు తీసుకున్నాను, ఇలా సన్నగా చాప్ చేసుకున్నది. ఇందులో కొంచెం షుగర్ వేసుకోవాలండి. మీకు కావాలని షుగర్ పౌడర్ అయినా వేసుకోవచ్చు. నేను ఒక చిన్న టేబుల్ స్పూన్ షుగర్ వేసాను. అందులో కొంచెం కలర్ కోసం రెడ్ ఫుడ్ కలర్ వేసాను. మీకు కావాలంటే వేరే కలర్ అయినా వేసుకోవచ్చు. ఇదైతేనే బాగుంటుంది చూడటానికి. ఇది మంచిగా మిక్స్ అయ్యే వరకే మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత చిన్న బౌల్స్ వేసుకోవాలి. చాలా చిన్నగా చేసుకోవాలి. మళ్ళీ మనం పైన లోపల 2 పెడతాం కాబట్టి చాలా చిన్నగా చేసుకుంటేనే మనకి గులాబ్ జామ్ మంచిగా వస్తుంది. లేదంటే చాలా పెద్దగా వస్తుంది. చూసారా, ఇలా వైట్ది కొంచెం చిన్నగా చేసుకొని ప్రెస్ చేసుకొని తర్వాత అందులో బౌల్ చేసుకొని ఇలా రౌండ్ చేసుకుంటే సరిపోతుంది. అన్నీ అలాగే చేసి పెట్టుకోవాలండి. చూసారా, మరొకటి చూపిస్తున్నాను. ఇలా చేసి పెట్టుకొని రౌండ్గా చేసుకుంటే సరిపోతుంది. కరెక్ట్ షేప్లో వస్తే చాలా బాగుంటుంది రౌండ్గా. మీకు కావాలంటే సిలిండర్ షేప్లో అయినా చేసుకోవచ్చు. చూసారా, పాకం రెడీ అయిపోయింది. ఇది పక్కకు పెట్టేసుకొని ఆయిల్ హీట్ అయినాక, ఆయిల్ అసలు వేడిగా ఉండొద్దు, చాలా తక్కువ హీట్లోనే ఉండాలి. అప్పుడైతేనే గులాబ్ జామ్స్ పర్ఫెక్ట్గా వస్తాయి. ఆయిల్ చాలా కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఇవి అందులో వేసుకొని తిప్పుతూ ఉండాలి. మనకి గులాబ్ జామ్ కావాలనుకున్నప్పుడు కలర్ కొంచెం తక్కువ ఉన్నప్పుడు ఇలా తీసుకోవచ్చు. మీకు కాలా జాములు కావాలనుకుంటే మరి కొంచెం బ్లాక్ వచ్చే వరకు వేయించుకోవాలండి. చూసారా, ఇలా అయినప్పుడు తీసేసుకోవచ్చు. ఇంకా కొంచెం కావాలంటే మంచి కలర్ వచ్చే వరకు చేసుకుంటేనే బాగుంటుంది. అప్పుడే పర్ఫెక్ట్గా ఉంటుంది. చూసారా, ఈ కలర్ అయితే సరిపోతుంది. మనం కలర్ ఎక్కువ ఉందని మాడతాయేమో అనుకోవచ్చు, కానీ మాడవు. మనం స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి చేస్తాం కాబట్టి పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. చాలా బాగా వస్తాయి. అన్నీ మనం గోరువెచ్చని ఉన్న పాకంలో వేసి ఒక 20 మినిట్స్ ఉంచేసుకోవాలండి. 20 మినిట్స్ తర్వాత చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. ఒక ప్లేట్లోకి తీసుకొని అది కట్ చేసి చూస్తే మనకి అర్థమవుతుంది పాకం లోపల వరకు వెళ్ళిందా లేదా అని. చూసారా ఎంత బాగుందో, ఎంత జ్యూసీగా చాలా టేస్టీగా ఉందండి. లోపల స్టఫింగ్ కూడా చాలా బాగుంది. మీకు కనుక నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఎంత కలర్ఫుల్గా ఉందో చూసారా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా ఈజీగా. చూసారా ఎంత జ్యూసీగా ఉందో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.